స్వస్థత దొరికినా మళ్ళీ ఒకవేళ బలహీనత గురయ్యే ఛాన్స్ ఉండొచ్చేమో, కానీ అంతకంటే శ్రేష్టమైంది ఆత్మీయ స్వస్థత. ఒక వ్యక్తిని తప్పుడు త్రోవ నుంచి నువ్వు డైవర్ట్ చేసి దేవునిలోకి తీసుకొచ్చావు అంటే వాని ఆత్మీయ స్థితిని స్వస్థపరిచావు. శరీరాన్ని స్వస్థపరచడం గొప్ప, ఆత్మను స్వస్థపరచడం గొప్ప. ఎందుకంటే ఏది శాశ్వతంగా ఉంటుందో అదే గొప్ప. శరీరాన్ని స్వస్థపరిచినా ఏనాటికైనా చావక తప్పదు. కానీ ఆత్మ స్వస్థత అనేది కలిగిందంటే ఆత్మ ఉన్నంతకాలం ఆ స్వస్థత నిలిచి ఉంటుంది. అలాగే మృతులను సజీవులుగా లేపటం అంటే చచ్చినోళ్ళను లేపటం మాత్రమే కాదు, ఆత్మీయతలో చచ్చిన వారిని తిరిగి బ్రతికించటం సచ్చినోడిని బ్రతికించడం కంటే గొప్పది. తెలుసా మీకు ఆ సంగతి? ఒక ఆత్మని చచ్చిన స్థితిలో మనస్సాక్షి చచ్చి చెడుతనంలో బ్రతుకుతున్న ఒక ఆత్మని జీవం గల దేవుని వైపు త్రిప్పటం అనేది చచ్చినోడిని బ్రతికించడం కంటే గొప్ప విషయము. చనిపోయిన లాజర్ని తిరిగి లేపాడు ప్రభు. నాయన విధవరాలి కుమారుణ్ణి చచ్చినోడిని తిరిగి బతికిచ్చాడు. యాయిరు కుమార్తెను చచ్చిపోయిన బిడ్డని బ్రతికిచ్చాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు మళ్ళీ చనిపోయారుగా. కానీ ఆత్మీయంగా ఒకడు బ్రతికితే శాశ్వత కాలం వాడు జీవించే ఉంటాడుగా. నిజమైన మరణం ఏది? ఆత్మీయ మరణమే నిజమైన మరణం. శరీర మరణం నిజం కాదు, ఎందుకంటే దేవుడు మళ్ళీ లేపుతాడు. కానీ ఆత్మ ఒక్కసారి నరకానికి పోయిందంటే దానికి విడుదల ఉండదు, అది నశించిపోయినట్టే. అందుకే మీరు చెప్పండి, ఏ స్వస్థత ఫస్ట్ గొప్పది? రైట్. మృతులను లేపటం అంటే చచ్చిన వాళ్ళని లేపటం గొప్పదా, లేకపోతే చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మీయతలో చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళని బ్రతికించడం గొప్పదా? అది. అట్లాగా భూమి మీద బంధింపబడిన వారిని విడిపించటం. నేను చెప్పినట్లుగా భౌతిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, ఇవన్నీ చేయటం దేవుడు మనకు భూమి మీద అప్పచెప్పిన పని. ఆత్మను రక్షణలో నడిపించడం, వాళ్ళని బలపరచడం, వాళ్ళని ప్రభువులో స్థిరపరచడం, రాకడకు సిద్ధపరచడం, వారి కొరకు ప్రార్థించటం, వారికి బోధించటం, వారిని ప్రోత్సహించటం. బిడ్డల్ని కన్నట్టుగా మనం ఆత్మీయ తల్లిదండ్రులుగా మరి అనేక మంది ఆత్మీయ సంతానాన్ని కనటం, ఆత్మల కొరకు దాహంతో కష్టపడటం, ఇది భూమి మీద దేవుడు మనకు అప్పగించిన పని. ఈ పనిని సాధించి దేవుని ఎదుట మనం నిలిస్తే మనకు అక్కడ పరిపాలనా పని,